உனக்கு என்ன தைரியம் இருந்தா நீ மறுபடியும் இங்க வருவ? எனக்கு நீ தான் வேணும்டா. உன்னை சாகடிக்கணும். நீ சாகுற வரைக்கும் நான் உன்னை விட மாட்டேன். இல்லடா, வர துர்காஷ்டமி அன்னைக்கு உன்னை கொண்டு சாம்பலாக்கி என் பகையை தீர்த்துக்கலடா. என் பேரு சந்திரமுகி இல்லடா. ఏంట్రా దెయ్యమా? లోపల సౌండ్స్ వస్తున్నాయి. అది నువ్వు బాగు చేసిన టీవీల సౌండ్ రా. టీవీలా? నేను రిపేర్ చేసిన కూడా సౌండ్స్ ఎలా వస్తారా? పొద్దు నువ్వు పెట్టిన టెన్షన్ కి ఇప్పుడు రియాక్ట్ అవుతున్నట్టున్నాయి. అయితే మన చేతిలో ఆర్ట్ ఉందన్నమాట. బొంగు ఉంది. అవును, ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నారా? ఏదో మా ఆలోచన మాయ బాబు. ఓహో, ఐమాక్స్ కొందామని ఆలోచిస్తున్నావా? ఓరే నీ అయ్యా, అది కాదురా. పొద్దున సింధు మేడం ఇంటికి వెళ్ళా కదా, అవును. ఆ ముసల్దాన్ని గుడికి తీసుకెళ్లి పొట్లో పడేసా. ఇంకా ఆ ఇంట్లో 2 పిల్లదేయాలున్నాయి. ఆ 2ని బయటికి తీసుకెళ్లి అదే పిక్నిక్ పొట్లో పడేస్తే ఆ మేనేజర్ పోస్ట్ మనకు వస్తాయి. దానికి 2000 కావాలి. అది టెన్షన్. నువ్వేం టెన్షన్ పడకు, నేను సెట్ చేస్తాను. ఏంటి? నేను సెట్ చేస్తాను కదా. ఎక్కువ తాకురా అమ్మా, నువ్వు తింటావా? నాకు వద్దులే బాబు. ఎందుకంటే అనవసరంగా డబ్బులు ఖర్చు పెడతారు. ఊరుకోండి, ఈ టైంలో మన డబ్బుల గురించి ఆలోచించడం ఏంటి? అక్క, నీ ఫస్ట్ సాలరీలో నా క్రికెట్ పెట్టుకొని ఇవ్వాలి. ఫస్ట్ సాలరీ ఏంటండి? మా ఆఫీస్ లో 30th, 31st ఫస్ట్ సాలరీ ఇస్తారు. నేను ఫస్ట్ సాలరీ తీసుకుంటాను, అందుకే ఫస్ట్ సాలరీ అన్నాడు. ఓహో, నేను ఇంకా ఏంటో అని భయపడిపోయాను. మీరు ఎప్పుడు ఫస్టే ఉండాలి మేడం. చిన్న, నువ్వేం ఫీల్ అవ్వకు. అక్క ఫస్ట్ సాలరీలో నీకు బ్యాటు బాలు కన్ఫర్మ్. ఓకే ఓకే అక్క, నీ ఫస్ట్ సాలరీలో నాకు స్కిప్పింగ్ రోప్ కొనివ్వాలి. మీరు ఎందుకంటే ఫీల్ అవుతారు? 30, 31st ఫస్ట్. మీరు ఫస్ట్ కదా సాలరీ తీసుకునేది, అందుకని నువ్వు ఫస్ట్ అన్నావు కదా నాన్న. అవునవును. ఓకే ఓకే, నువ్వేం టెన్షన్ పడకమ్మా శృతి. అక్క ఫస్ట్ సాలరీలో నీకు స్కిప్పింగ్ రోప్ కన్ఫర్మ్. కరెక్ట్ చెప్పానా మేడం? యా, పర్ఫెక్ట్. ఏమే నేను ఎప్పటి నుంచో ఒక అమ్మా, మీరు మేడం గారిని ఏం అడగాలనుకుంటున్నారో నాకు తెలుసు. ఆవిడ ఫస్ట్ సాలరీలో నీకు భగవద్గీత కావాలి. ఎంత బాగా కనిపెట్టావు నాయన. నేను ఎప్పుడు అంతే బామ్మా. నీ రాగం చాలా బాగుందయ్యా. నీ భక్తిని మరచలేకపోతుంటే మధ్యలో ఈ భజన ఒకటి. అంకుల్, ఈ పాట ఏం బాగలేదు, మీరు పాడండి. నేనా? నాకు రాదు. అయితే నీకు ఉద్యోగం కూడా రాదు. చిల్లిపి పాటగా నేను పాడతాగా, నేను పాడతాగా, నేను పాడతా. గురువు గారు, మీరు కొంచెం పక్కగా జరగండి, నేను కూడా పాడి వినిపిస్తాను. జరగండి. అలాగే. నమో నమః. థ్యాంక్ యూ. అబ్బా, అవుట్. పట్టుకోకపోతే నేను అవుట్. కొత్త బాలా? బ్యాట్ కూడా కొత్తదే. వీటి కోసం బామ్మని బౌల్ చేసావా? నోను, బామ్మ అంపేర్, ఎప్పటికీ అవుట్ కాదు. మరి ఎవరిని అవుట్ చేసావు? నువ్వు మేనేజర్ని చేస్తానన్నా ఆ బక్రాని. ఎవరు? కృష్ణనా? యా, ఒక్క బ్యాట్ ఏంటి? చలికాలానికి స్వెటర్, వర్షాకాలానికి రెయిన్ కోట్, స్కూల్కి వెళ్ళడానికి సైకిల్. నా లైఫ్ లేనికి వాడి లూప్ లేని. ఒరేయ్, చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు మాత్రం తక్కువ చేసావా? తన జాబ్ నువ్వు కొట్టేసి నీ లైఫ్ నే సెటిల్ చేసుకున్నావుగా. అన్ని విషయాలు ఇంట్లో చెప్పడం నాది తప్పు. అయినా వేస్ట్ ఫెలోని ఇలాగే బుక్ చేయాలి. ఒరేయ్, అతను MBA చదివాడు. ఎందుకు? ఫస్ట్ సాలరీ అంటే హాఫ్ నికర్ కానీ. నాకే అర్థమైంది. ప్యాంట్ వేసుకున్నాడు, 31st ఫస్ట్ అంటే నమ్మేశాడు. హాడు వేస్ట్ ఫెలో కాదా? మంచి జాబ్ ఇస్తానని నమ్మిస్తే అతని ప్లేస్ లో నేనున్నా నమ్మేదాన్ని. అది నిరుద్యోగుల వీక్నెస్. నీకు చెప్పినా అర్థం కాదు. లోపల ఉన్నాడు, వాడికి అర్థమయ్యేలా చెప్పు. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇప్పుడు ఇంకోటి. కృషితో నాస్తి దుర్భిక్షం అంటే కష్టపడి పనిచేస్తే దుర్భిక్షం దానంతా అదే వస్తుంది. శిష్య, బామ్మా, నువ్వు చాలా తప్పు చెప్తున్నావు. ఏ? కష్టపడి పని చేస్తే దుర్భిక్షం అదే పోతుంది. పోతుందా? స్లిప్ అయింది. ఇప్పుడు ఇంకోటి ఇస్తాను, కాసుకో. ఆ ప్రకారంగా అర్జునుడు ఆంజనేయుడితో, కృష్ణుడు అర్జునుడితో. మేడం,
నువ్వు భగవద్గీత తెప్పించావా? అయ్యో బామే అడగలేదండి, నేనే తీసుకొచ్చాను. ఎందుకండి ఇవన్నీ? మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయా? అయ్య బాబాయ్, అలా ఫిక్స్ అవ్వకండి మీరు. అది రూమ్ రెంట్ అండి. ఎలాగో నెక్స్ట్ మంత్ జాబ్ వస్తుంది, రెండు కలిపి ఒకేసారి కట్టేద్దామని. పైగా వీటి కోసం మీరు ఫస్ట్ శాలరీ వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేయడం అని తీసుకొచ్చా. మీరు ప్రాబ్లమ్స్ లో ఉండి కూడా ఏంటిదంతా? మీరు చేసే హెల్ప్ తో పోల్చుకుంటే ఇదో పెద్ద ఖర్చా అండి. ముందు నేను చెప్పేది వినండి. మీరేం చెప్పదు, మీరేం చెప్పినా మేనేజర్ నాకు చెప్పండి, వింటాను. అది కాదండి. అబ్బబ్బే, ఏం లేదు, ఫిక్స్ అంతే. మామా బాయ్, టాటా. ఉంటానండి. అది జిఎం కృష్ణ మేనేజర్. ఎలా ఉంది మన బిల్డప్? కొంచెం ఎక్కువైనట్టుంది. అరే నలుగురికి మనం తెలియాలంటే ఆ మాత్రం బిల్డప్ ఉండాలరా. నంబర్కిட்ட ఆర్డర్కి రాజా. మడిసి ఉంకెట్ట వెతుకో రాజా. రేయ్, మన చేతి రాత బాగుంటాయి కదరా, మన తలరాత బాగుండాలి. ఓహో, మనం మేనేజర్ అవ్వాలంటే ఆ దేవత కరుణించాలి. అప్పుడియా? అప్పుడిద్దా. తమిళ రాదనుకున్నాను, బాగానే వచ్చిందే. ఓకే, జిఎం కృష్ణ ఇన్. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలండి మీకు? కృష్ణ గారు ఉన్నారండి? ఆ మేజర్ కృష్ణ గారా? అవునండి, ఆయన. ఆయన లోపల బిజీగా ఉన్నారు. ఆయనతో మాట్లాడాలి. ఓహో, మీ పేరేంటి? సింధు. సింధు. 1 సెకండ్. రేయ్, ఆ. నీకోసం ఎవరో ఒక అమ్మాయి వచ్చిందిరా. అమ్మాయి అమ్మాయే. ఆ అమ్మాయిని బయట వెయిటింగ్ లో పెట్టా, నీ వెయిట్ పెరుగుతుంది. పేరేంటంట? పేరు సింధు అని చెప్పింది. ఊరి నీ అయ్యా, మనకు అన్నం పెట్టే దేవత ఆవిడేరా. హలో మేడం. హలో. సారీ అండి, క్షమించాలి. రేపు మా వాడు మేనేజర్ అయ్యాక ఎట్ట ఉంటే బాగుంటుందని జస్ట్ బిల్డప్ ఇచ్చానంటే. ఏడ్చోలే, మా ఇద్దరికి కాఫీ పట్టరా. అట్టాగే. అయ్యో, ఆయనకి ఎందుకండి శ్రమ? పర్వాలేదండి, ఊళ్ళో బేవర్స్ తిరుగుతుంటే ఇంటి పని వంట పని చేస్తాడని నేనే తీసుకొచ్చా. ఎరా ఆ టైపే. ఏడ్చోలే, వెళ్ళి కాఫీ పట్టరా. మీరు కూకోండి, తీసుకొస్తాను. రండి, లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నాం. పర్లేదండి, మీకు విషయం చెప్పాలని వచ్చాను. నా ఇంటర్వ్యూ గురించా? అవును. జాబ్ వచ్చినట్టేనా? రాలేదు, ఇక ముందు కూడా రాదు. ఆ రోజు నేను మీలాగే ఇంటర్వ్యూకి వచ్చాను. అమ్మలేదు. మా నాన్నగారు వైజాగ్లో చిన్న లాయర్, కానీ ఏమీ సంపాదించలేని పరిస్థితి. అమ్మ లేని లోటు నాకు తెలియకుండా పెంచారు. ఇప్పుడు ఆయనకి హెల్ప్ చేయాలని హైదరాబాద్లో మా బంధువైన బామ్మింట్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేశాను. అందుకే మీకు లేనిపోని ఆశలు కల్పించి ఈ జాబ్ నేను సంపాదించాను. ఈ విషయం మీకు చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ మీరు నాకు అవకాశం ఇవ్వలేదు. నాకు ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు ఈ విషయం మీకు చెప్పకపోతే ఆ పాపం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. నేను మీకు చేసిన అన్యాయానికి జాబ్ రిజైన్ చేయాలని నిర్ణయించుకున్నాను. మీరు రిజైన్ చేసినంత మాత్రాన ఆ జాబ్ నాకే వస్తుందని గ్యారంటీ ఉందా? దేనికైనా రాసి పెట్టి ఉండాలండి. అయినా అది మీ తప్పు కదండి, మీ అవసరాలు మిమ్మల్ని అలా చేయించాయి. ఇన్ని రోజులు ఈ విషయం తెలియక మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. సారీ అండి. ఇక నుండి నా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అది కాదండి. మీరు ఇంకేం మాట్లాడద్దు, ఇవన్నీ మర్చిపోండి. హ్యాపీగా జాబ్లో కంటిన్యూ అవ్వండి. హలో, ఇవాళ నుంచి మనం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. బాయ్. నాగమను, అరకు వెళ్ళి మాథ్యూ గారికి రికమెండేషన్ లెటర్ చూపించానంటే వైజాగ్ లో నాకు జాబ్ వస్తుంది. నువ్వేమో నా కూతురు లైఫ్ సెటిల్ చేయి అని నా ప్రాణాలు తీస్తున్నావు. ఇదేమో ఉద్యోగమని అరకు వైజాగ్ అంటూ ఊళ్ళెళ్తానంటుంది. నలుగురి చేత నన్ను చీకొట్టించాలని ఇద్దరు కలిసి ఎంత బాగా నాటకం ఆడుతున్నారో. ఈ పెళ్లితో దీని పీడ వదిలిపోతుంది అనుకుంటే తెలివిగా తప్పించుకొని నా పరువు తీయాలని ప్లాన్ చేసింది. రేపు మగ పెళ్లి వాళ్ళు వచ్చి ఆడపిల్ల ఏది అని నన్ను అడిగితే ఏం సమాధానం చెప్పమంటావు? నిన్ను చూపించమంటావా? నిన్ను చూపించమంటావా? చేసుకుంటావా ముచ్చటగా మూడో పెళ్లి? నన్ను ప్రదవం చేయడానికి ఎన్ని నిన్ను కన్నందుకో. నువ్వు మనిషివేనా? ఎల్లుండిగా పెళ్లి చూపులు, నేను వస్తాను. రాకపోతే? వస్తానని చెప్పిన తర్వాత వస్తానంతే. రాకపోతే నేనేంటో అప్పుడు చూపిస్తాను. ఎందుకమ్మా ఆయన కాదని వెళ్తావు? ఆయన నన్ను కాదన్నా బతకాలనే జాబ్ కోసం వెళ్తున్నాను.
రే హ్యాపీ జర్నీ. ఏంటి హ్యాపీ ఆ. పూలందే ఎక్కింది ఇంకేముంటది చేతికిచ్చే ఏంటి ఇచ్చేది బ్యాగు. 7 సేవలు వెళ్ళు బాయ్ ఓకేరా బాయ్ టాటా. బిర్లా ఆ డ్రైవర్ రైట్ రైట్. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలి? మాథ్యూ అంకుల్ ఉన్నారా? ఆయన నీకు తెలుసా? చూస్తే గుర్తుపడతాను. ఎలా గుర్తుపడతావు? తెల్లగా పిల్లిగడ్డం వేసుకుని గండి చుమ్మ కొడితే వాచినట్టు మొహం పెట్టుకుని గున్నెనుగులాగా మెల్లగా నడుస్తాట. ఎవరు చెప్పారు? హైదరాబాద్ లో ఉంటున్న ఆయన క్లాస్మేట్ రామస్వామి గారు చెప్పారు. ఆ రాస్కల్ నా గురించి అలా చెప్పాడా? అంటే మీరు నువ్వన్న 3 క్వాలిటీస్ మెండుగా ఉన్న మాథ్యూ అంకుల్ ని. అయ్యో, ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ వెరీ సారీ సార్. ఇట్స్ ఓకే. నన్ను అలా అనడము వాడికి సరదా. ఆ ఇడియట్ నా బెస్ట్ ఫ్రెండ్. సార్, మీ బెస్ట్ ఫ్రెండ్ మీకు లెటర్ ఇవ్వమన్నారు. లెటర్స్ పోస్టర్స్ తినడానికి నేను మేక అనుకున్నాడా విధవా? నువ్వు జాబ్ గురించి వచ్చావా? Yeah. శక్తి ఫైనాన్స్ ఎండి నా బిజినెస్ పార్ట్నర్. ఆ జాబ్ కంపల్సరీ. నువ్వెవరు? సడన్ గా సునామీ లాగా వచ్చేసావు. నా పేరు మురళి అండి. ఫాదర్ చార్లెస్ పంపించారు. ఫాదర్ చార్ల్స్ గారు పంపించారు. అవును అంకుల్. ఆయన నా గాడ్ ఫాదర్. మీరే నా గాడ్ ఫాదర్. దీవించండి. అయ్యో. తీసుకోండి. నువ్వు ఈ అమ్మాయి వచ్చిన జాబ్ కోసమే వచ్చావా? ఎస్ అంకుల్. అంకుల్, మీరు రామస్వామి గారు కలిసి సైన్స్ మేడం కి లవ్ లెటర్ రాసిన విషయం, మీరు బుర్ఖాలు వేసుకుని లేడీస్ హాస్టల్ కి వెళ్లి తన్నులు తిన్న విషయం, మీరు డ్రాయర్ తో పరిగెడుతుంటే మిమ్మల్ని కుక్కలు తరిమిన విషయం గుర్తు చేయి. ఈ జాబ్ నీకే ఇస్తాడు అన్నను పంపించారు. నిజమే, వాడిని నేను కాదనలేను. అంకుల్, మీకు చార్లెస్ గారు ఏమైనా తక్కువ చేశారా? మీకు ఫీజులు కట్టి, కరెంటు పోతే క్యాండిల్ పెట్టి, నిద్ర వస్తుంటే టీలు పెట్టి, ఆయన బట్టలు సైతం మీకే కట్టబెట్టి, మీరు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని ప్రార్థనలు పెట్టి, ఇన్ని చేస్తే ఆయన మాట మీరు కాదనగలరా? అనరు. ఇది కరెక్టే. నువ్వు పాదం పెడితే పచ్చగడ్డి మీద యాసిడ్ పోసినట్టు. నువ్వు బస్ ఎక్కినప్పుడే అనుకున్నానే నా లైఫ్ టైర్ పంచర్ అవుతుంది. చిల్డ్రన్, ముందు మీ గొడవ ఆపి లోపలికి రండి. ఫ్రెష్ అయ్యాక ఫ్రెష్ గా ఆలోచిద్దాం. చాలమ్మా, చాలు చాలు. చూపేంటే కడవల కారం పెడతా. ఆ బిల్డప్ ఏంట్రా? నీ బాడీని టైం బాంబ్ తో పెరుస్తా. మై డియర్ చిల్డ్రన్, నేనిప్పుడు చెప్పబోయేదానికి మీరు ఫీల్ కాకూడదు. శక్తి ఫైనాన్స్ లో ఉన్నది ఒకే ఒక పోస్ట్, కానీ మీరిద్దరూ కావాల్సిన వాళ్లే. మీలో ఎవ్వరికి అన్యాయం చేయలేను. రేపు మీ ఇద్దరికి ఇంటర్వ్యూ జరుగుతుంది. మీలో ఎవ్వరు బాగా చేస్తే వాళ్ళకే ఈ జాబ్. ఓకేనా? నాకోకే అంకుల్. నాకు డబుల్ ఓకే అంకుల్. వెరీ గుడ్. మీ స్పోర్టింగ్ స్పిరిట్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. ఇంకో ముఖ్య విషయం, నేను ఆల్రెడీ ఎండీకి మీరు వస్తారని ఫోన్ చేసి చెప్పాను. మీరు 6 గంటలకే రెడీ అయ్యి వైజాగ్ వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. నేను 9 గంటలకు బిజినెస్ పని మీద ఢిల్లీ వెళ్తాను. నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండి. అలాగే అంకుల్. 3 రోజుల తర్వాత తిరిగి వస్తాను. వచ్చాక ఫోన్ చేసి మీలో ఎవరికి జాబ్ వచ్చిందో తెలుసుకుంటాను. నా క్వాలిఫికేషన్స్ చూస్తే కళ్ళు తిరిగి కింద పడతావే దెయ్యం. ఫస్ట్ క్లాస్ నుంచి క్లాస్ ఫస్ట్ నేనే. నువ్వు నాకు లెక్క. అంకుల్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇంటి చుట్టూ డోర్లను ఇలా క్లోజ్ చేసి పెట్టారేంటండి? నా భార్య పాప బయట ప్రపంచంలోకి వెళ్లకుండా ఉండాలని. అవునా? ఎక్కడున్నారు అంకుల్ వాళ్ళు? అక్కడున్నారు. మాది లవ్ మ్యారేజ్. మా మతాలు వేరే అయినా మేమిద్దరం
ఏం భేదాలు లేకుండా ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళం. అనుకోకుండా ఒకరోజు ఈ ఇంట్లో సిలిండర్ పేలి వాళ్ళిద్దరు చనిపోయారు. సారీ అంకుల్. బయట వాళ్ళంతా దీన్ని దయ్యాల కొంప అంటారు, కానీ నాకు మాత్రం ఈ ఇల్లే స్వర్గం సర్వస్వం. అందుకే ఎంతో ముఖ్యమైన పని అయితే తప్ప నేను ఈ స్వర్గాన్ని వదిలి బయటికి వెళ్ళను. భయపడకండి, నా భార్య మా పాపని ఆడిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. వెళ్ళండి సార్, నాకేం భయం లేదు. థ్యాంక్ యూ అంకుల్. అంకుల్ ఇవేంటి? నిద్ర మాత్రలు. ఎందుకు? కలలో నేను నా భార్య పాపతో మాట్లాడుతున్నప్పుడు ఏ శక్తి నన్ను డిస్టర్బ్ చేయకుండా నిద్రపోవడానికి. వెరైటీగా ఉన్నాడు. ఓకే. ఈ పాలు త్రాగి చెరొక్క రూమ్ లో పడుకోండి. అలాగే అంకుల్. Okay. గుడ్ నైట్ టు యూ. గుడ్ నైట్ అంకుల్. తిను, బాగా పందిలాగా మెక్కు, మళ్ళీ దొరకదుగా, తిను. యా. ఆహా, చాలా లక చాలా బాగుంది. మురళి, సుప్రియా, సుప్రియా, మురళి. ఓహో, వెళ్ళిపోయినట్టున్నారు. గుడ్, వెరీ సిన్సియర్ చిల్డ్రన్. తొమ్మిది పదా? అయ్యా బాబాయ్! ఏంటి? 9ంటికి ఆయన వెళ్ళిపోతే 9:30కి టిక్కు టిక్కు అని ఊపుకుంటూ వస్తే లాక్ ఓపెన్ అవుద్దా? వాట్? అంకుల్ లాక్ చేసుకుని వెళ్ళిపోయారా? యా. ఓ మై గాడ్, మరి ఇంటర్వ్యూ? గోవిందా గోవిందా. నీకు అసలు బుద్ధుందా? జాబ్ పోయిందని ఏడవడం మానేసి ఆ నవ్వేంటి సాడీస్ లో? అంటే ఏడిస్తే ఇంటర్వ్యూకి వెళ్ళకుండా ఉద్యోగం వచ్చేస్తుందా? అలా అయితే చెప్పు, కొండలుగా చేస్తా. ఇంటర్వ్యూ పోతే పోయింది, ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి కదా? హా, ఎవరక్కడ? మీర్జాపురం మహారాణి గారు వేంచేశారు. ముఖద్వారాలు తెరవండి. రాత్రి నీ పాలల్లో కొన్ని టాబ్లెట్స్ కలిపి తప్పు చేశాను. మొత్తం కలుపుంటే పీడ విరగడయ్యేది. అంటే అంటే రాత్రి నా పాలల్లో టాబ్లెట్లు కలిపేశావా? యా. రాక్షసి, నాకొచ్చిన ఐడియా నీకు రావాలా? అంటే నువ్వు కూడా నా పాలల్లో కలిపావా? దుర్మార్గుడా. దుర్మార్గుడా. బుద్ధి లేదు. బుద్ధి లేదు. సిగ్గు లేదు. సిగ్గు లేదు. నువ్వు బాగా ఛీ! ఏయ్, నువ్వెంత అరిసినా కరిసినా 3 పగళ్ళు 3 రాత్రులు నాతోనే ఉండాలి ఈ దెయ్యాల కొంపలో.